ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మీడియా ముందుకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికిన ఆయన జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో ఓట్ల తొలగింపు గాని చేర్పు గాని ఉండదని, కేవలం ఓటర్ల వివరాల సేకరణ, డిజిటలైజేషన్ మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇప్పటికే 72% పైగా డిజిటలైజేషన్ పూర్తయిందని, కలెక్టర్ ప్రతిరోజు ఈ వివరాలను అన్ని పార్టీలకు అధికారికంగా అందిస్తున్నారని చెబుతూ ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకైనా ఎన్యూమరేషన్ ఫారం అందలేదని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. 47వ డివిజన్ లో వైఎస్ఆర్సీపీ నాయకులే స్వయంగా బిఎల్ఓల పక్కన కూర్చొని ఫారాలు పూర్తి చేయిస్తున్నారని, 238వ బూత్ ప్రక్రియపై అనుమానాలు ఉంటే వారి పార్టీ కార్పొరేటర్ నాగార్జున అడిగి తెలుసుకోవాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద, అదేవిధంగా ఇసుక మీద, రెండు అంశాల మీద ఇద్దరు దాదాపు సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి గారు, మీరు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మీకు ఏమి చెప్తే అది నిజం అనుకొని, చంద్రశేఖర్ రెడ్డి చెప్పేది వాస్తవాలని అనుకొని ఆయన చెప్పిందల్లా ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, నిజాలు ఉన్నాయా, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా నేను ఇది మీడియా ముందు మాట్లాడవచ్చా లేదా అని తెలుసుకొని మాట్లాడమని చెప్పి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను అనేక సందర్భాల్లో చెప్పా, పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం తక్కువ అని మరొకసారి నిరూపితమైంది. నిన్న నెల్లూరులో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీద అనేక రకాలుగా గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ మీద, తెలుగుదేశం పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అయినా నిజముందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బిఎల్ఎల్ దగ్గరే ఫారాలన్నీ ఉన్నాయి, ఫారాలు ఓటర్లకు అందట్లేదు, నెల్లూరు నగరంలో కేవలం డిజిటలైజేషన్ 40% మాత్రమే పూర్తయింది అని అనేక రకాల ఆరోపణలు చేశావు. ఈ సందర్భంగా సూటిగా చంద్రశేఖర్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా, ఎక్కడైనా ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, సానుభూతిపరుడు కానీ నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఏ ఒక్కడైనా వచ్చి చెప్పాడా అని అడుగుతున్నా. ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ జూన్ 15వ తారీఖున మొదలై జూలై 14వ తారీఖు దాకా ఉంటుందని ఇది అందరికీ తెలిసిన సత్యం. అన్ని రాజకీయ పార్టీలకే, ప్రజలందరికీ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలియపరుచున్నారు అధికార యంత్రాంగం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవడైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా. ఉంటే చెప్పండి. డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న తర్వాత నా ఫారం తీసుకొని డిజిటలైజేషన్ ఆ బిఎల్ఓ చేయలేదు అని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా చెప్పాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేయాల్సినటువంటి ప్రక్రియ. అనేక సందర్భాల్లో మా గౌరవ మంత్రి గారు మమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కావచ్చు, మాతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కావచ్చు, ఏ ఒక్క ఓటరు, అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటరు, నెల్లూరు నగరంలో నివసిస్తున్నటువంటి ఏ ఒక్క ఓటరు కూడా మిస్ అయ్యేదానికి
అవకాశమే ఉండకూడదు, అది ఏ పార్టీ వారైనా సరే అని అనేక సందర్భాల్లో చెప్పాడు. ఏం జరుగుతుందో, ఏం చెప్తున్నాడో, మంత్రి గారు ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా ఎవరో ఏదో మార్ఫింగ్ చేసి ఇచ్చిదానో లేకపోతే ఎవడో ఏదో చెప్తేనో అవన్నీ నిజాలనుకొని నమ్మి 4 రోజులకు ఒకసారి అబద్ధాలని నిజాలు చేయాలని చెప్పి అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తూ ఉన్నా.